హలో ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరిగేదంటే 31st నైట్ ప్రతి 31st నైట్కి మా అమ్మ గులాబ్ జామ్ చేసి పెట్టేదన్నమాట. మార్నింగ్ టిఫిన్కి జనవరి 1కి కంపల్సరీగా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి గులాబ్ జామ్ తినేసి స్కూల్కి వెళ్తుంటాం అనమాట. స్కూల్కి ఎలా అంటే మా టైంలో అయితే గ్రీటింగ్ కార్డ్స్ పంచుతుంటాం అనమాట. అదే మన సౌందర్య ఫోటోలు అట్లాంటివి వస్తాయి కదా అని చెప్పేసి మేము ముందుగానే మేము ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఇది నీకు కావాలనా అని చెప్పేసి దాని వెనకాల నేమ్స్ రాసేసి ముందు నుంచే అనమాట డిసెంబర్లో అంతా మేము కలెక్ట్ చేసుకుంటుంటాం ఈ గ్రీటింగ్ కార్డ్స్. ముందుగానే వాళ్ళ పేర్లు రాసేసి తర్వాత వాళ్ళకి ఇస్తుంటాం అనమాట చాక్లెట్ పెట్టి. కానీ ఇప్పుడు జనవరి 1 ఎట్లా అవుతున్నాయంటే స్కూల్స్కి టోటల్గా ఆపోజిట్ స్కూల్సే లేకోకుండా ఉంటున్నాయి. ఇక కొన్ని తెలంగాణలో ఆంధ్రలో అట్లా అనమాట. తెలంగాణలో అయితే నిన్న స్కూల్ లేదు, మరి ఆంధ్రాలో అయితే స్కూల్ ఉంది. అట్లా జరుపుకుంటున్నారు. కానీ చాలా బాగుంటుంది అనమాట. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒకసారి తలుచుకుంటే ఈరోజు అనిపిస్తుంది అనమాట. ఈరోజు అయితే మా పిల్లలకి నేను కూడా గులాబ్ జామ్ చేసి పెట్టినా, మా అమ్మ చేసి పెట్టినంటే. ఇక్కడ చిన్న టిప్ అండి, గులాబ్ జామ్ చేసేటప్పుడు గులాబ్ జామ్ పౌడర్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి కలిపేసి చేసినాం అనుకోండి, మనకి నుజ్జు కాకుండా మంచిగా ఉంటుంది అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.